విధంగా డిమాండ్ ఉందో అరకు కాఫీకి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక ఎగ్జాంపుల్ మాత్రం, ఈరోజు మనకు దేశంలోనే రెండో అతిపెద్ద బెల్లం మార్కెట్ మన అనకాపల్లి బెల్లం. ఇప్పుడు అందరూ కూడా షుగర్ తినడం మానేశారు, కానీ బెల్లం తినడానికి ఇష్టపడుతున్నారు. అది కూడా మనం అనకాపల్లిలో ఆర్గానిక్ బెల్లం చేసి ప్రపంచానికి ఎగుమతి చేసే పరిస్థితికి వస్తాం. అది ఎమ్మెల్యే ఎంపీలకు అందరికీ అప్పచెబుతున్నా, కలెక్టర్ కూడా చెప్తున్నా. ఎప్పుడు కూడా మనం చేయాల్సింది చేసే పని మామూలుగా చేస్తూ బాధపడుతూ కూర్చుంటే మనల్ని ఎవరు కాపాడలేరు. ఎప్పుడైనా సరే ఇబ్బందుల్లో అవకాశాలు ఉంటాయి. మొన్నటి వరకు మీరు చూస్తే పెద్ద సంక్షోభం, ఆ సంక్షోభంలో ఒక అవకాశాన్ని ఎత్తుకుని ఈరోజు నెంబర్ 1 రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలబెట్టే బాధ్యత నేను తీసుకున్నాను. అదే మరి మన వాళ్ళు కూడా తీసుకుంటే దీని మీద శ్రద్ధ పెడతాం, చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పోలవరం ఎడమ కాలువ, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి వార్ ఫుటింగ్ మీద చేశాం. చాలా డిఫికల్టీస్ ఉన్నాయి, అవన్నీ కూడా చేసి ఇంకొక నెల 2 నెలల్లో ట్రయల్ రన్ కింద పోలవరం నీళ్లు అనకాపల్లికి వస్తాయని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది అయిన తర్వాత ఈ యొక్క గోదావరి నీళ్లు వంశధారకు అనుసంధానం చేస్తాం. ఉత్తరాంధ్రలో ఉండే అన్ని ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ని పూర్తి చేస్తాం. నిన్నే నేను కేంద్ర మంత్రిని నిర్మలా సీతారామన్ గారు కలిసి ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం డబ్బులు మనం అడిగాను. పూర్వోదయ కింద అది వస్తే బ్రహ్మాండంగా మనం ముందుకు తీసుకుపోతాం. అందుకే హామీ ఇస్తున్నా, 2-3 ఏళ్లలో ఉత్తరాంధ్రలో అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. మొన్నే విశాఖపట్నం పెట్టుబడుల సదస్సు గ్రాండ్ సక్సెస్ అయింది. 13,26,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. 610 MOUలు చేశాం. ఇవి వస్తే 16 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. నా ఆలోచన ఒకటి, చదువుకున్న వాళ్ళు ఎవ్వరు కూడా ఇంట్లో కూర్చోకుండా పనిచేసే అవకాశాలు కల్పించాలని చెప్పి ముందుకు పోతున్నాం. ఇప్పటికీ 8,29,000 కోట్ల రూపాయలు పనులు కూడా ప్రారంభమయ్యాయి. దీనివల్ల 7 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. ఈ 2 పూర్తయితే 23 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. మొన్న చేసిన MOUల్లో 11 MOUలు ఈ అనకాపల్లిలో వస్తున్నాయి. 14,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయి. ఇవి వస్తే ఒక 20,000 మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. విశాఖకు గూగుల్ వస్తూ ఉంది. మీరు గుర్తుపెట్టుకోవాలి, అనకాపల్లిలో ఉండేవాళ్ళు నేరుగా విశాఖపట్నానికి వెళ్ళిపోయి AI కింద డేటా సెంటర్లో పనిచేసే అవకాశం వస్తుంది. నాలెడ్జ్ ఎకానమీకి AI నెక్స్ట్ లెవెల్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఒకప్పుడు హైదరాబాద్లో IT ప్రారంభించి హైటెక్ సిటీతో ముందుకు పోయాం. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ ఆఫ్ టెక్నాలజీలో డేటా సెంటర్లు, AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మనం ముందుకు పోతున్నాం. కాగ్నిజెంట్ వచ్చింది, TCS తొందరలోనే వస్తున్నారు. ప్రపంచం మొత్తం విశాఖపట్నం వైపు చూస్తూ ఉంది. అదే సమయంలో అనకాపల్లి నియోజకవర్గంలో మీరు చూస్తే RCR మిత్తల్, నిస్సాన్ స్టీల్ వంటి ప్రపంచ స్థాయి నెంబర్ 1 కంపెనీలు ఇక్కడికి వస్తున్నారు. 70,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఫేజ్ 1లో 60,000 మందికి ఉద్యోగాలు వస్తున్నాయి. అదే మాదిరిగా ఈ జిల్లాలో మీరు చూస్తే ఒక పక్కన RCR మిత్తల్ స్టీల్ సిటీ క్రియేట్ చేస్తున్నారు. ఇంకో పక్క అల్యూమినియం సిటీ కూడా ఇక్కడ ఉంది. ఆ అల్యూమినియం సిటీ కూడా రాబోయే రోజుల్లో
ఒక పక్క స్టీల్ సిటీ, ఇంకో పక్క అల్యూమినియం సిటీ రెండు వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎన్టీపీసీ 1,85,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. టూరిజం, టెక్నాలజీ, నాలెడ్జ్ కేంద్రంగా విశాఖపట్నం తయారవుతుంది. పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, హైవేలు ఇవన్నీ వస్తే ఈ ప్రాంతం రూపురేఖలే మారుతుంది. మొన్నే నేను 3 రీజన్ల కింద విశాఖపట్నం ఎకనామిక్ రీజన్ని ప్రారంభించాను. దానివల్ల మీరు ఊహించినటువంటి అభివృద్ధి చేసే పరిస్థితి వస్తుంది. నేను ఒక పక్క అభివృద్ధి ఒక యజ్ఞంగా చేస్తున్నాను, సంక్షేమాన్ని ఒక బాధ్యతగా చేస్తున్నాను, సుపరిపాలన మీకు అందించాలని ముందుకు పోతున్నాం. కానీ మనం అందరం కూడా ఒక యజ్ఞంగా చేస్తే ఇప్పుడు రాక్షసులు ఈ యజ్ఞాన్ని భగ్నం చేయడానికి వస్తున్నారు. వివిధ రూపాల్లో వస్తున్నారు, ఎక్కడికక్కడ అడ్డుపడుతున్నారు. ఒకరంటారు ఐటీ కంపెనీలు వస్తే కేసులు వేస్తారు. నేను మెగా డిఎస్సి పెడితే 40-50 కేసులు వేస్తే ఒక పక్క పని చేయాలి, ఇంకో పక్క ఆ కేసుల మీద పోరాడాలి. నిన్నే కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇస్తే దానికి కూడా కోర్టు పోయే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి చాలా చేస్తే నేను ఒకటే చెప్తున్నా, భూబకాసురులు ఎంతమంది వచ్చినా ఎన్ని అడ్డంకులు సృష్టించినా నేను అనుకున్న లక్ష్యాన్ని చేరే వరకు వదిలిపెట్టనని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. నిన్నే మీరు చూశారు, నేను ఈరోజు ఇచ్చింది పేదల కోసం మెడికల్ కాలేజీలు ఇచ్చాం. మీ అందరూ ప్రజలోడు గుర్తుపెట్టుకోవాలి, నేను ఇచ్చింది ప్రైవేటుకి కాదు, మేనేజ్మెంట్ ఇచ్చాం. దానివల్ల సీట్లు పెరుగుతాయి, హాస్పిటల్స్లో అడ్మిషన్స్ అన్నీ ఎన్టీఆర్ వైద్య సేవ కిందనే ఉచితంగా చూపిస్తాం. అదే మాదిరిగా ఇన్పేషెంట్స్ అందరినీ 70% వీళ్ళకే వస్తాయి. ఇలాంటివి వస్తే ప్రైవేటుకి ఇచ్చామని కావాలని మాట్లాడే పరిస్థితికి వస్తున్నారు. అంటే మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, మొన్నటి వరకు